వారం రోజుల క్రితం సింగరేణి గనిలో ప్రమాదవశాత్తు 4 కార్మికులు చనిపోవడం జరిగింది. అందులో 2 మాత్రం కొత్తగా సింగరేణిలో నౌకరొస్తే కుటుంబాలు బాగుపడతాయని కోటి ఆశలతో నౌకర్లు ఎక్కిన వాళ్ళు సత్యనారాయణ గారు, కృష్ణారెడ్డి గారు, అచ్చయ్య గారు, చంద్రశేఖర్ గారు 4 కార్మికులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అనేక సంవత్సరాలుగా వీళ్ళు ఎక్కడైతే ప్రమాదాల గురించి చనిపోయిందో ఆ ప్రాంతం అంతా కూడా రెడ్ జోన్గా డిక్లేర్ చేసి ప్రమాదం జరిగే ప్రాంతంగా ఐడెంటిఫై చేసి కార్మికులు రిఫ్యూజ్ చేస్తున్నప్పటికీ కూడా సింగరేణి యాజమాన్యం కార్మికుల ప్రాణాల కంటే కూడా సింగరేణి సంపద డబ్బులు ఎక్కువ అనే రీతిలో కూడా బలవంతంగా పంపించి 4 కార్మికుల చావుకి కారణమైంది. దీంట్లో కార్మిక సంఘాలన్నీ కూడా ప్రాణానికి వెలగట్టలేం కాబట్టి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన శక్తి ఉందని ముక్త కంఠంతో ₹1 కోటి ఎక్స్గ్రేషన్ డిమాండ్ చేయడం. వాళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళకు కొంత ఎక్స్గ్రేషన్, వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి. అవి కాకుండా ఇలా విశాఖపట్నం స్టీల్ కంపెనీలో ప్రమాదం జరిగినప్పుడు, జెన్కో స్టేషన్లలో ప్రమాదం జరిగినప్పుడు ప్రాణమే కాబట్టి, ఇంజనీర్ అయినా కార్మికుడైనా ప్రాణమే కాబట్టి ₹1 కోటి ఈ బెనిఫిట్స్ కాకుండా ఏదో డిమాండ్ చేస్తే కార్మికులని తప్పుదోవ పట్టించే పద్ధతులు, ప్రజల్ని తప్పుదోవ పట్టించే పద్ధతులు సింగరేణి యాజమాన్యం ₹70 లక్షలు వస్తాయి, ₹70 లక్షలు వస్తాయి అని చెప్పి ఒక అబద్ధ ప్రకటన చేసింది. ఈ 70 లక్షలు 75 లక్షలు కేంద్ర ప్రభుత్వం ప్రమాదం జరిగినప్పుడు ఇచ్చే 15 లక్షలు కావచ్చు, సిఎంపి పేరిట ఇతర బెనిఫిట్స్ ఏవైతే కలుపుకునేవి తప్ప చనిపోయిన కార్మికులకు మాత్రం రూపాయి బెనిఫిట్ ఏం లేదు. కార్మిక వర్గం ఏ ₹1 కోటి అయితే డిమాండ్ చేసిందో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం, వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయడం చేస్తూ ఉంది. ఒకనాడేమో సింగరేణి కార్మికులకు అన్యాయం జరిగితే నేను ఉన్నా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, కార్మిక వర్గ కళ్యాణం కోసం ఉన్నా అని చెప్పి ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి ఇలా కార్మికులు చనిపోతే మాత్రం మీనవేషాలు లెక్క పెట్టడం అనేది తగదిది. ఖచ్చితంగా ఈ 4 కార్మికులు, 2 యువకులే కాబట్టి వాళ్ళకి ఎట్లయినా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక ఉద్యోగం వస్తుంది. ఆర్థిక పరంగా ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషన్ చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తారు. డిమాండ్ వచ్చి రియాక్షన్స్ ఏంటి మాట్లాడతాం, సింగరేణితో మాట్లాడతాం. సార్ గతంలో సమైక్యాంధ్ర ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా కూడా సింగరేణిలో ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసి ఆ ప్రమాదాల కారణాలు తెలుసుకునేది బాధిత కుటుంబాలను పరమాత్మ. కనీసం మనం తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రాకపోవడం పట్ల మీరు ఎట్లా? 4 కార్మికులే కాదండి, కొండగట్టులో 67 మంది ప్రజల ప్రాణాలు పోతే కూడా వారు రాలే బయట, మేమే పోయి. ముఖ్యమంత్రి గారికి ఉన్న కన్సర్న్ గది మాటలు గొప్పగా ఉంటాయి తప్ప ఆచరణకు వచ్చినప్పటికీ చేతులకు వచ్చినప్పటికీ అట్లా ఉంటాయి. అనేక విషయాల్లో సమైక్య రాష్ట్రంగా ఉన్న కొన్ని సాంప్రదాయాలు, కొన్ని పద్ధతులన్నీ కూడా ప్రజల అవసరాలకు ఉన్నాయి, ప్రజల మేలు కోసం కూడా కథం పట్టించేటువంటి దాంట్లో ముఖ్యమంత్రి గారు ఆయన ప్రజలంటే లెక్కలేదు, ప్రజల ప్రాణాలను లెక్కలేదు, కార్మికులన్నా లెక్కలేదు, కార్మిక సంఘాలన్నా లెక్కలేదు. నేను ఏమనుకుంటా మొత్తం నేనే చేస్తా, నేను ఇచ్చేటోడిని నేను పుచ్చుకుంటాననే పద్ధతి తప్ప, నేను రాజులు ఇస్తాను నేనంతా పుచ్చుకుంటాను తప్ప అనే పద్ధతి తప్ప, ఇది ఒక ప్రజాస్వామికమైనటువంటి రాష్ట్రం, ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి అనేటువంటి భావన లేదు.